గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకేనా? యా, యాక్చువల్లీ ఇక్కడికి రావడం ఇంత సింపుల్గా అవ్వలేదు. 13 years పట్టేసింది. ఇది నా ఫస్ట్ డెబ్యూటెంట్ ఫిలిము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే, అంత ఫీల్ లేదు. రానా గారు కూడా బాహుబలిలో నేను 6-7 years కలిసే పనిచేసాం ఆయనతో పాటు. డైలీ ఈవినింగ్ రాత్రి డే అండ్ నైట్లు చీకటి అతనితోనే స్పెండింగ్ అయింది. ఇంకా ఎక్కడ ట్రై చేసే క్రమంలో ఎక్కడ లో ఫీల్ అయినా చంద్రబోస్ గారి పాటలని ఒకసారి పుష్ అందుకుని నవ్వే వాళ్ళు ఉన్నామని ఏడ్చేవాళ్ళు ఎడడం కానీ మౌనంగానే ఎదగమని ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చాం. బాగుంటుందండి, ఇది మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అంటే అందరూ విజువల్స్ బాగున్నాయి అంటున్నారు, బట్ ప్రాపర్ కాంటెక్స్ట్ లేకపోయినా ప్రాపర్ ఎమోషన్ లేకపోయినా విజువల్ డెలివరీ అవ్వదు. సో విజువల్స్ ఎంత బాగున్నాయంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ ఎమోషన్ ఉంది, దానివల్ల ఇది ప్రాపర్గా డెలివరీ అయింది. అండ్ మా కళ్యాణ్ గారు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక డెబ్యూటెంట్ నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఒక హ్యాండిల్ చేయగలడా లేదా ఒక పెద్ద ప్రాజెక్టులు చేసినా కానీ అని చాలామంది అనుకుంటారు. ఆ విషయంలో సందీప్ నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఎంకరేజ్ చేశాడు. విశ్వప్రసాద్ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా హర్ష అన్న అంతా ఇదే ఓకే. ఏంటంటే అంటే ముందు యాక్చువల్ సెంట్రల్ గారి టీంలో ఉన్నప్పుడు మనం కలిసి వర్క్ చేసాం సరదాగా అదంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బండి సరోజ్ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిదన్నా? బేబీయా? యాక్చువల్ సందీప్ గారు నేను బేబీ అని పిలుస్తూ ఉంటాను, ఒక రిలేషన్ అలాంటిది. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అండ్ మెయిన్లీ చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్లో చేసాం. వాటర్లో, డీప్ ఫారెస్ట్లో, స్నేక్స్, తేళ్ళు ఇంకా చాలా ఉండేవి. ఈ టైంలో లైట్ మ్యాన్స్ కానీ మా ట్రాక్ అండ్ ట్రాలీ టీం కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ మా టీం ఆనంద్, సాయి, వరుణ్, వినోద్, శ్రీను వీళ్ళంతా హెవీ సపోర్ట్ చేశారు డే అండ్ నైట్స్ పని చేయడం వల్ల. అండ్ లాస్ట్ టైంలో మై కలరిస్ట్ చిరంజీవి కూడా బాగా హెల్ప్ చేశాడు మాకు బెటర్ అవుట్పుట్ రాయడానికి. అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో ఇది నిజంగా ఈ టెన్షన్లో అది లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం, అంటే మామూలుగా డిఓపికి డైరెక్టర్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుందని విన్నాం, కానీ ఇక్కడ ఏదో బేబీ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్లా అనిపిస్తుంది మాకు. ఇక్కడ కొంచెం ఆ రిలేషనే అనుకోవచ్చా? ఇప్పుడు మేము ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది రోషన్స్ ఎమోషన్స్ ఆన్ స్క్రీన్ సూపర్గా ఉన్నాయి. మీరు ఫస్ట్ చూసేది మీరే కాబట్టి మీ కెమెరా కళ్ళతోటి ఆహా అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక రియాక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్ మీకు ఎక్కడ అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే సందీప్తో ఎలా ఉంటుందంటే వర్క్ ముందే కాంటెక్స్ట్ అంతా లాక్ అయిపోద్ది, ఎమోషన్ అంతా ముందే ఒక సీన్ పేపర్ మీద ఒకటి ఉంటుంది. సో మళ్ళీ సీన్ తీసే ముందు ఫ్రెష్గా ఒకసారి కుక్ చేసుకుని వస్తాడు. ఆ డైలాగ్స్ కొన్ని అటు ఇటు మారుతాయి, బట్ నా కాంటెక్స్ట్ ముందు నుంచి ఐడియా ఉండడం వల్ల నేను సెటప్ రెడీ చేసేసుకుని రెడీగా ఉంటా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుని వచ్చేస్తారు. దీనిలో ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటుంది, మగవాళ్ళ గురించి మాట్లాడే సీన్. ఆ సీన్ మాట్లాడినప్పుడు నేను వ్యూ పాయింట్లో చూస్తున్నాను, ప్రాపర్గా డైలాగ్ డెలివరీ అయ్యేసరికి నాకు ఆటోమేటిక్ కళ్ళం నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను చాలా వెంటనే లేచి ఫస్ట్ కెమెరా నుంచి దిగి, అప్పుడు 7 feet ఆమ్ మీద ఉన్నాం, టక్కని దిక్కకూడదు వెయిట్లు వెనకాల ఉంటాయి కాబట్టి నేను ఎమోషన్ ఫీల్ అయిపోయి టక్కని దిగి మనోని హక్ చేసిన ఏం బాబాయ్ ఏం రాసావు డైలాగ్ అని చెప్పి చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. దాన్ని ఆయన కూడా అంతే బాగా డెలివరీ చేశాడు. రోషన్, సూపర్ రోషన్. ఆయనకి సైన్ లాంగ్వేజ్ రాదంట, అందుకని మాట్లాడలేదు అసలు. పేరు గుర్తులేదు, అంటే క్రోకోడైల్స్ లవ్ బొంబాయి మోడల్స్ అన్నట్టు. అంటే అక్కడ వాటర్ ఉండేదన్న, కాస్త దిగడానికి ఇబ్బంది పడేవాళ్ళు. జాగ్రత్త అండి క్రోకోడైల్స్ ఉంటాయి, దే లవ్ బొంబాయి మోడల్స్ అని చెప్పి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా ఉన్నాయి, డిఓపి గారితో మాట్లాడాలే కానీ బోల్డ్ అని బయటకు వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రమామారుతి గారు. వెయిటింగ్ టు విట్నెస్ యువర్ అమేజింగ్ విజువల్స్ ఆన్ స్క్రీన్ ఆన్ December 13th.